నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తుందని తెలియజేసిన టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధికారంలోకి రాకముందు హామీలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పి మడం తిప్పారని ఆరోపించిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నందిగామ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీడీపీ కౌన్సిలర్లు నేతలతో కలిసి సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు సౌమ్య మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో అపోలో ట్యూబ్స్ కంపెనీ వల్ల వచ్చే యాసిడ్తో పంటలు పండడం లేదని దీనివల్ల మేము నష్టపోతున్నామని గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు కలెక్టర్కు తహసీల్దార్కు విన్నవించినా ఎవరూ తమకు న్యాయం చేయలేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని మాకు న్యాయం చేయకపోతే మాకు చావే దిక్కు అంటున్న రైతులు మనుషులు నీళ్లు తాగితే రోగాలు రావడం జరుగుతుంది కాబట్టి అట్టి కంపెనీ పైన కలెక్టర్ సొల్యూషన్ అధికారులు తహసీల్దార్ తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు. రైతు బాధితులు జింక పెంటయ్య, చిప నరసింహులు, చాకుల బలేష్ పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. ఈ కాంప్లెట్ ఎక్కడ మండల్లో కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం నుంచి మా కాంప్లెట్ నడుస్తుంది. కంపెనీ పైన ఎలాంటి చర్య రాలేదు, ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు. ఏమన్నా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు, అది అని చెప్పేసి మబ్బు మాటే మాటలు చెప్తున్నారు వీళ్ళంతా. మరి ఈ వీడియో మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంకా మా సోదరులు, మా రైతులు ఉన్నారు, ఇంకా వాళ్ళు మాట్లాడతారు. మా నాన్న పేరు దుర్గయ్య. మాకు 28 గుంటలన్నర భూమి ఉంది. 412/E అనే నంబరు 28 గుంటలన్నర ఉంది. ఇప్పుడు సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది. అందులో ఏ పంట పండడం లేదు. నాటేస్తున్నాము, ఆ కెమికల్ వాటర్ తోటి మొత్తం నాశనం అవుతుంది, అంతా ఎండిపోతుంది, మొత్తం అదవుతుంది. దీన్ని ఎన్ని మాటలు కంప్లైంట్ చేశాము, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అది ఎన్ని మాటలు ఇప్పుడు మండల్లో కంప్లైంట్ ఇచ్చినాము, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో చెప్పిచ్చినాము, పేపర్లో రాసి ఇచ్చినాము. ఏది కూడా వాళ్ళు చెప్తాం అంటారు కానీ ఏది చెప్తలేరు, ఏది పట్టించుకుంటలేరు. మాకు న్యాయం ఎట్లా జరగాల, ఎవరు చేస్తారు ఇది? లీడర్లకు చెప్పాము, ఏ లీడర్ చెప్పినా మాట్లాడదామని అంటుర్రు, ఏది కూడా మాట్లాడతలేరు. నా పేరు చిప్ప నరసింహులు. ఈ చెరేనిక పొలం 2 ఎకరాల పొలం నాది. దీనికి సర్వే నంబరు 446-447. ఈ 2 ఎకరాల గల భూమి గత 15 సంవత్సరాలుగా మేమే పండించుకుంటున్నాము. దీనివల్ల ప్రతిసారి వర్షాలు పడడం వల్లనే ఏమన్నా కొంచెం మండుతుంది, దీని మీద ఏమన్నా తేమ పోయి. ఎందుకంటే 2.5 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలము అపోలో ఫార్మసీ, అపోలో పైప్స్ అనే ట్యూబ్ ఉంది, అపోలో పైప్స్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా వాళ్ళు పైప్స్ తయారు చేసుకుంటూ దానివల్ల వచ్చే వ్యర్థమైన యాసిడ్, ఇతర కెమికల్స్ అన్నీ రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పైప్స్ పెట్టి మొత్తం గోడ యువతలకి ఆ కాలుష్యం కలిగిన యాసిడ్ కెమికల్స్ అన్నీ వదిలేస్తారు.
వదిలేయడం వల్ల భూమిలోకి ఇంకిపోయి అంత కింద అంతా పాకిపోయి పొలాలకు వచ్చి ఈ పొలాలు పండకుండా అయిపోతున్నాయి. ఇట్లా ఇప్పుడు చెప్పడం కాదు, గత 15-20 ఏళ్ళుగా ఇదే కంటిన్యూ అవుతుంది. దీనికి ఈ సమస్యను యాజమాన్య దగ్గర కూడా తీసుకెళ్ళాము. జిఎంతో మాట్లాడాము, వాళ్ళ అసిస్టెంట్స్తో మాట్లాడాము. అయినా వాళ్ళు మనకు సాయం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం లేదు, ఎటువంటి పంట నష్టం లేదు. పంట నష్టం అంటే 2 ఎకరాల పొలంకి పోయి కొట్లాడినందుకు 20,000 రూపాయలు పంట నష్టం ఇస్తామని మాట్లాడుతున్నారు. ఏ రకంగా 20,000 పంట నష్టం సరిపోతుంది? 2 ఎకరాల పొలం పండించాలంటే ఒక రైతు పెట్టుబడి పెట్టాలంటే 50,000 రూపాయలు పెట్టుబడి పెడితేనే ఆ యొక్క పొలం నడుస్తుంది. అంటే బోర్ ఉంది, 2.5 ఫుల్ బోర్ వస్తుంది, కానీ ఆ బోర్ ఎందుకు పనికిరాకుండా అయిపోయింది. దానిలో అంటే ఆ బోర్లో ఇట్లా మొత్తం యాసిడ్ వాటర్ వస్తున్నాయి, మొత్తం అందులో నుంచి మొత్తం యాసిడ్ వాటర్ వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ ఎవరైనా తాగి చూస్తే ఇమీడియట్గా అతను హాస్పిటల్ అడ్మిట్ కాకపోతే మాత్రం చాలా ప్రమాదంతో కూడుకున్న కెమికల్స్ వస్తున్నాయి దానిలో నుంచి. ఆ ఒక వరి వండడం వల్ల నీళ్ళ ధర అప్పుడంత కొంచెం అక్కడ పండడం వల్ల కూడా దీని మీద మేము ఆధారపడి బతుకుతున్న రైతు కుటుంబం కాబట్టి ఈ యొక్క ఒడ్లు మేము పట్టించుకొని తినడం వల్ల దానివల్ల కూడా మేము ఎంతో అనారోగ్యానికి గురవుతున్నాం. ఎందుకంటే కెమికల్ రైస్ అదంతా మళ్ళీ బయట కొనుక్కునేంత స్తోమత లేదు. మేము కేవలం ఒక పొలం పైన ఆధారపడి బతికే రైతులం, చిన్నకారు మరియు సన్నకారు రైతులం. మేము ఎవరికి ఎంత అధికారులకు చెప్పినా సాయిల్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరు మాకు సహాయం చేస్తలేరు. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతును అభిమానించే నాయకులు, రైతును ప్రోత్సహించే అధికారులు ఎవరైనా మీరు దయచేసి ఈ యొక్క కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఒక రైతుగా నేను చెప్తున్నాను. నేను బతిమాలుకొనిచున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దీనివల్ల ఫ్యూచర్లో ఈ పొలమే కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న గుడి ఉంది, అక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా చిన్న బోర్బావిలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఈ చుట్టుపక్కల 3-4 కిలోమీటర్లు ఉన్నంత వరకు ఏ ఒక్క బోర్ వాటర్ కూడా పనికి రాకుండా ఉన్నాయి. ఏ ఒక్క బోర్ వాటర్ కూడా త్రాగడానికి ఉపయోగంలో లేవు. ఎందుకంటే అన్ని కెమికల్స్తో సంబంధించిన వాటరే అవి. ఇదే కొనసాగుతుంటే ఊర్లో నుంచి అక్కడ వరకు వెళ్ళి మొత్తం ఊరంతా కలుషితం అయిపోయే ప్రమాదం ఉంది. అందరూ చూస్తున్నారు, భూమిగా కలుషితం అవుతుంది, రైతులే కదా మాకేం సంబంధం అని ఊరు పెద్దలు కూడా పట్టించుకోకుంటుంటున్నారు. కానీ దీని పర్యవసానం ముందు భవిష్యత్తు తరాలకు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దయచేసి మా పొలం చూడండి ఒకసారి. ఈ పొలం ఇట్లా వండుతాం, ఏ విధంగా దీన్ని సాగు చేసుకోగలుగుతాం, ఏ విధంగా సాగు చేసుకొని మేము బ్రతకగలుగుతాం? మేము అంత స్తోమత లేని వాళ్ళం, పేదలము. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ అధికారి దగ్గరికి మాట్లాడినా మా మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసులతో సంప్రదించినాం, యాజమాన్యంతో సంప్రదించినాం. అయినప్పటికీ చూస్తామని మాట తప్ప ఇంకేమీ లేదు. మా యొక్క పొలమే కాదు, చుట్టుపక్కల ఇంచుమించు ఒక 8-9 ఎకరాల పొలము ఖరాబ్ అవుతుంది. కానీ వాళ్ళు కొంచెం కోనసీమలో కోడి పందాలకు పందెం బరులు సిద్ధం చేస్తున్న పందెం రాయిళ్లు. ఏటా సంక్రాంతి పండుగ పేరుతో జరిగే కోడి పందాలకు పందెం రాయిలు సిద్ధమవుతున్నారు. అతిపెద్ద పందాలకు ఈసారి ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండలం గెద్దనాపల్లి గ్రామ సచివాలయం సమీపంలో గ్రామంలో 4 ఎకరాల భూమిలో చకచకా పనులు సాగుతున్నాయి. భారీ పందెం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల నుండే గాక పోలీసులు, రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి భరోసా లభించిందో కానీ భారీ పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మాత్రం చురుగ్గా కొనసాగుతున్నాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రాంగణంలో 10వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల సమ్మె. జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీలు అమలు అందని ద్రాక్షలా ఉన్నాయంటూ ద్రాక్ష పండ్ల గుత్తులను దీక్షా శిబిరం ముందు కట్టి నిరసన తెలిపిన ఉద్యోగులు కార్మికులు. ఈరోజు మన యొక్క డిమాండ్లు అందని ద్రాక్షగా మిగిలిపోయాయి ప్రభుత్వం దగ్గర. అందుకని అందని ద్రాక్షగానే చూస్తూ మీరు అందరూ కూడా ద్రాక్ష పళ్ళను చూస్తూ ఉండండి. ఇలాగా వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అందని ద్రాక్షగా మన యొక్క డిమాండ్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉండిపోయాయి. అందుకని అందని ద్రాక్షగా సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. అందు కాదు తార్జైపోద్దు అందని ద్రాక్షగా విద్యా వ్యాప్తికి రమణారావు కృషి ఆదర్శనీయమని ఎమ్మెల్సీ ఐవి కొనియాడారు. అమలాపురం విద్యకున్న విలువలను గుర్తించి విద్యా వ్యాప్తికి కృషి చేస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న రమణారావు సేవలు పలువురికి ప్రోత్సాహనీయమని ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 3000కు పైగా విద్యార్థులకు యూటీఎఫ్ ముద్రించిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను అమలాపురం నియోజకవర్గం వైసీపీ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు ఆర్థిక సాయంతో విద్యార్థులకు సమకూర్చారు. ఈ సందర్భంగా గురువారం అమలాపురం మున్సిపల్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం వి విజయకుమారి అధ్యక్షతన శుక్రవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు రమణారావులు స్టడీ మెటీరియల్ పుస్తకాలను విద్యార్థులకు అందజేసి పట్టుదలతో చదివి ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా రమణారావు ముందుకు వచ్చి ఆర్థికంగా సాయం అందజేసి ఆదుకోవడం అభినందనీయ విషయమన్నారు. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం, విద్యా వ్యాప్తి కోసం రమణారావు తనకున్న దానిలో ఖర్చు చేసి అందిస్తున్న సహాయ సహకారాలు పలువురికి ఆదర్శనీయమన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణారావు లాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. జగనన్న భూరక్షణ పథకం పాస్ పుస్తకాలు రద్దు చేయాలని కోరుతూ నాణ్యమైన సాంకేతిక పరికరాలతో భూ సమగ్ర సర్వే చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపు మేరకు నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఐ అనుబంధ విభాగం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి గురుబాబు, మేక సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు వైసీపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని అన్నారు. 5 ఏళ్ల పాలనలో రైతులకు చేసిన మేలేమీ లేదని విమర్శలు చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అయినా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి జగనన్న భూరక్షణ పథకం పాస్ పుస్తకాలు రద్దు చేయాలని, సాంకేతిక పరికరాలతో భూ సమగ్ర సర్వేను నాణ్యతగా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్ రమణ, కొండలరావు, లక్ష్మి పాల్గొన్నారు. కోటపాడు మండలంలోని కురువాడ, లంకవానిపాలెం, శృంగవరం, పిండ్రంగి, గవరపాలెం, కొరువాడ, జగన్నాథపురం, కె అగ్రహారం, సూరెడ్డిపాలెం, సింగేంద్రపాలెం, దాలివలస గ్రామాల్లో 10.27 కోట్ల రూపాయలతో జరిగిన సుమారు 20 అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కామెంట్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకంతోనే ఇన్ఛార్జ్గా ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ ఇన్ఛార్జ్గా ప్రకటించిన రోజే నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్లు అని స్పష్టంగా చెప్పారు. అయినా బీఫామ్ మాదే టికెట్ అని అసత్య ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయం గురిచేస్తూ పబ్బం గడుపుతున్నారు. వీరికి బీఫామ్ కాదు, బీపీ తెచ్చుకుంటున్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇప్పుడు పెద్ద లీడర్లుగా చెప్పుకునే వాళ్ళు ఎవరూ నాకు సహకారం చేయకపోయినా నేనే ఎమ్మెల్యేగా నెగ్గాను.
ఈ నియోజకవర్గ ప్రజలు అభిమానం నాడు నేడు నాపై చెక్కు చెదరకుండా అలానే ఉంది. దుష్ట శక్తులు ఎన్ని పన్నాగాలు పన్నినా నా నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలను దూరం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రజల అండతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తా, 3వసారి నెగ్గి హ్యాట్రిక్ సాధిస్తా. కానీ ఏమైందండి వేళ అటువంటి మాటలు నమ్మినటువంటి పరిస్థితిలో కొంతమంది అబాసు పాలే విధానం ఉంటుంది చెప్పేసి దయచేసి ఏమీ నమ్మొద్దు. మీరు ఒక్క విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నా, 2004 శాసనసభ్యులు అయిన సందర్భంగా 2009లో 4 అయిన తర్వాత చాలా మందిని పదవులు కూర్చోబెట్టాను. ఏలేశ్వరంలో మా అన్నయ్య గారు కూర్చున్నాడు, అక్కడ రాజా గారిని కూర్చోబెట్టాను, ప్రతిపాడులో అక్కడ పర్వత ప్రసాద్ గారు మిస్సెస్ కూర్చోబెట్టాను. అలాగా 4 ఎంపీపీలు 4 ఎంపీసీలు గెలిపిస్తే 2009లో కాంగ్రెస్ గాలుండి నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన సందర్భం కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఇది ఉదాహరణగా మీకు గుర్తు చేస్తున్నాను. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆశీస్సుతో నాకు టికెట్ ఇస్తే ఎవరిని వెనకాల లేరు. ఇప్పుడు చెప్పినటువంటి ఏ పెద్ద మనిషిని వెనకాల లేరు, ఎవరు నాకు పనిచేయలేదు. అయినప్పుడు కూడా ప్రజా అభిమానం నా మీద చూపించి అత్యధిక విధానంలో తిరిగి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు 14లో. ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు గాలి లేదు. ఆ వేళ ఈ వేళ ఉన్న గాలి వేరు, ఆ వేళ ఉన్న పరిస్థితి వేరు. కానీ ఈ వేళ చేయడం పరిస్థితి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆబాలగోపాలం సోదరులు అందరూ కూడా అన్ని విధాలు కూడా ఆయన కొనియాడుకుంటూ ఆయన చేసే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పదే కూడా వాళ్ళు శ్లాఘిస్తూ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో యావత్ ప్రజానికి కూడా ఎదురు చూస్తారని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు గ్రహించండి. మనం ఒక్కసారి మేమందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మొద్దు దయచేసి. చాలా చూశారు, మొట్టమొదటి చూశారు. ఎక్కడి నుంచి చూశారంటే మీరు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జి నేస్తారన్నది అప్పటి నుంచి కూడా చూశారు. ఎవరిని ఇన్ఛార్జ్ చేసినా నాకే బీఫారం వస్తుందట. బీఫారం రాలేదు, ఇవాళ బీపీ వచ్చింది వాళ్ళకి. బీఫారం కాదు, బీపీ వచ్చింది ఇవాళ వాళ్ళకి. కాబట్టి అటువంటి మాటలు మాత్రం దయచేసి మీరు నమ్మకండి. దయచేసి ప్రజలందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్లో నన్ను తప్పకుండా అభిమానించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలి. మరిన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రానికి అంతే విధానం, ప్రజానికానికి అంతే విధానం కూడా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా భూషాతాస మనస్సా కూడా కోరుకుంటూ మీ అందరూ సెలవు చేసుకున్నాను. జై జగన్. జగన్ తన పర్యటనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలను వాటిని సగం కూడా నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గిరిజన విభాగం అధ్యక్షులు అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దొన్నుదర అన్నారు. తన పాదయాత్రలో 730 హామీలు ఇచ్చిన జగన్ కేవలం 15% మాత్రమే అమలు చేయగలిగారని, అయితే 99% అమలు చేసినట్లు చెప్పుకుంటున్నారని దొన్నుదర అన్నారు. జగన్ మాటలను గిరిజన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మడమ తిప్పని మాట తిప్పని వంశమని చెప్పుకున్న జగన్ మడమ తిప్పి మాట తిప్పారని అన్నారు. నవరత్నాల మేనిఫెస్టోలో 199 హామీలు ఇచ్చారని, వాటిలో 17 మాత్రమే అమలు చేయగలిగారని, పాక్షికంగా అమలైంది 43, మొత్తం కలిపి 109 మాత్రమే అమలయ్యాయని దొన్నుదర అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51లో 1 మాత్రమే నెరవేర్చారని, 6 పాక్షికంగా నెరవేర్చారని, పాదయాత్రలో ఇచ్చిన 450 హామీల్లో 3 మాత్రమే అమలు చేశారన్నారు. ఈ వివరాలు తమ ఆధారాలతో చెబుతున్నామని ఆయన అన్నారు. గిరిజన ప్రజలకు 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గిరిజన యువతకు రుణాలు, గిరిజన యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా అరకు నియోజకవర్గంలో విస్తృతంగా కృషి చేస్తున్నామని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే వరకు నిద్రపోమని ఆయన సందర్భంగా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రతిపక్షంలో ఉండగా తను పాదయాత్ర సందర్భంగా తను సుమారుగా 730 హామీలు ఇచ్చారు. కానీ 730 హామీల్లో ఇప్పటి వరకు ఆయన అమలు చేసింది కేవలం 15% హామీలు మాత్రమే. బంగారం అంతా బయటపడింది. మీరు మాట మడమ రెండూ తిప్పేశారు. ప్రతిదీ అబద్ధంతో మీరు ఇవాళ ముందుకెళ్తున్నారు. మీరు ఏమి అమలు చేశారండి? గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు మేనిఫెస్టోలో పెట్టింది నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో మీరు 199 హామీలు ఇచ్చారు. మీరు ఇప్పటి వరకు అమలు చేసింది 17 హామీలు మాత్రమే మీరు అమలు చేశారు. ఇంకా పాక్షికంగా అమలైంది 43. అంటే పాక్షికంగా
ఇప్పటి వరకు అమలు జరిగింది 2 కలిపితే 109 మాత్రమే ఇప్పుడు అమలైనది. అంటే 55% మాత్రం మీరు అమలు చేసి. భారతీయ జనతా యువ మోర్చా మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు ఆధ్వర్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పాదయాత్రలో యువతకు ఒక హామీ ఇచ్చి ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువతకు నమ్మించి దారుణంగా మోసం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. అలానే వివిధ పోలీసు మరియు ఇతర గవర్నమెంట్ పోస్టులు ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది కేవలం 36 పోస్టులు అంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యువత ఉద్యోగం కోసమే తక్షణ చర్యలు తీసుకోకపోతే బీజీవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ సాయి సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఆర్జే రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా దీనిపైన ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క యువకుడు యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. వాలంటరీ ఉద్యోగం తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రౌడీ స్టేటర్లు వారి యొక్క మధ్య ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వతహాగా వారి కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు తప్ప ఎవరికి కూడా ఒక ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉంది. కేవలం వారి యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారి యొక్క పార్టీలో యాక్టివ్గా ఉండడం కోసం వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం కూడా నిరుద్యోగి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రతి ఒక్క యువకులు ఆలోచన చేయాలి. ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తారు, ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా 2024లో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా మీ అందరికీ కూడా పిలుపునిస్తుంది. మీ వెనక మేము ఉన్నాం. మాతో పాటు మీరు నడవండి. ఉద్యోగ అవకాశాలే కాదు ఈ యొక్క రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆలోచన చేస్తుంది, ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారతీయ జనతా యువ మోర్చా. పాత నేరస్తు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ రామకృష్ణ ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత మర్డర్ కేసు కోసం రౌడీ షీట్ సంబంధించి కౌంటర్ ఫైల్ నిమిత్తం ఎస్ఐను శేషం రమణయ్య సంప్రదించగా 20,000 రూపాయలు డిమాండ్ చేశారని, లంచం ఇవ్వడం ఇష్టం లేని రమణయ్య ఈ నెల 1వ తారీఖు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రమణయ్య దగ్గర 20,000 డబ్బులు తీసుకుంటున్న ఎస్ఐ రామకృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపర్ణ, సిహెచ్ శేషు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు. సోకుండ పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి
ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024న ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి ఈరోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళీ వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు కలిగిస్తే ఆ రంగు మార్చడం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సరే, ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే 14400కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి, మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటికి రావు. లంచగొండే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను. ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శి వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం, జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.